మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముఖ్యమంత్రి గారికి వెళ్ళంట నేను చెప్పానంట, అరెస్ట్ చేయమని 2-3 సార్లు వెళ్ళి ఒత్తిడి చేశానంట. ముఖ్యమంత్రి గారేమో లేదు అని చెప్పి ఆయన నన్ను కేకలేశారంట. ఏంది ఇది? ఇంత నీచానికి దిగుతావు నువ్వు? దొంగతనం చేసావు, దొరికిపోయావు, ఇంకా ఆ నెపంని ఇది ఇచ్చేసుకుని లేదా కేసు భయపడిపోయి గోడౌన్కి వస్తే తాళాలు తీయటానికి ఎందుకు రాలా ముందుకి? ఫస్ట్ రోజు విజిలెన్స్ వాళ్ళు వచ్చారు. నువ్వే తప్పు చేయకపోతే విజిలెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎందుకని తాళాలు తీలా? ఆ నెక్స్ట్ డే సివిల్ సప్లైస్ వాళ్ళు వస్తే మీ మనుషులు పంపించి, మీ లాయర్లు పంపించి సాయంత్రం లైట్ ఫెయిల్ అయ్యే వరకు కూడా తీయడానికి వీలు లేకుండా మాట్లాడుతూ ఉంటే అప్పుడు మ్యాజిస్ట్రేట్ పవర్స్తో జేసీ గారు తాళాలు బద్దలు కొట్టేసి మొత్తం కౌంట్ చేస్తే మొదటి విడతలో దాదాపు 1850 క్వింటాల్స్ డిఫరెన్స్ వచ్చింది. మళ్ళీ రెండోసారి కౌంట్ చేస్తే దాదాపు 2800 దగ్గర క్వింటాల్స్ డిఫరెన్స్ వచ్చింది. ఫైనల్గా 3000 దగ్గర 800 క్వింటాల్స్ డిఫరెన్స్ వచ్చినాయి. అంటే 7800 బస్తాలు. 7800 బస్తాలు ఎవరి వల్ల అవుతుంది తీటాకి? ఒక బస్తానా 2 బస్తాల? నీ అనుమతి లేకుండా నీ గోడౌన్లో నుంచి బియ్యం వెళ్ళిపోతే నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకు తిరగడానికి ప్రయత్నం చేస్తే డబ్బులు కట్టేస్తే ఆ పాపం నేరం సమిసిపోద్దని మీరు అనుకుంటా ఉన్నారు. ఇంకోటి మాట్లాడుతున్నావు, ఆడవాళ్ళ మీద కేసులు కడతారని. నేరం ఎవరు చేసినా ఇవాళ ఆడవాళ్ళు మర్డర్ చేస్తే కేసులు కట్టి జైల్లో కూర్చుంటున్నారు. నేరం ఎవరు చేసినా నేరమే. అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నేరం చేసిన వాళ్ళు నేరం కింద లెక్కే. దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నువ్వే నేరగాడివి. అది గుర్తుపెట్టుకో పేరు నాన్నగారు. పిచ్చి ప్రేలాపనలు మాట్లాడి మేమేదో కక్ష సాధింపు చేయాలంటే మేము గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజే నువ్వు జైల్లో ఉండేవాడు. ఇది గుర్తుపెట్టుకో. ఇక నీకు నిద్రలేని రాత్రులే. నీ మొత్తం మీ చిట్టా అంతా మా దగ్గర ఉంది. నీ ఒక్కడికే కాదు, నీ బినామీలు కూడా నిద్రలేదు వాళ్ళ నుంచి. గుర్తుపెట్టుకోండి. నీ బినామీలు వాళ్ళ రిజిస్టర్ ఆఫీస్లో మళ్ళీ ఆ స్థలాలన్నీ అమ్మేయడానికి మీ ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం కూడా చెకింగ్ జరుగుతుంది. ఎవరెవరు వచ్చి బినామీ ఆస్తులు అమ్ముతా ఉన్నారో రిజిస్టర్ ఆఫీస్లో మొత్తం రిజిస్టర్ చేస్తున్నాం. త్వరలోనే ఈడీ ఎంక్వైరీకి కూడా మీ మీద ఈడీ ఎంక్వైరీకి కూడా మేము పెట్టించడం కూడా జరుగుతుంది. దొంగతనంగా దోచుకుని అక్రమంగా ప్రజలను మోసం చేసి పోర్ట్ ఏరియాలో అసైన్డ్ భూముల్ని బలవంతంగా వైట్ 100 రూపీ పేపర్ మీద రాయి చేసుకునే వాళ్ళతో ఇళ్ల స్థలాల భూములకి ఇచ్చింది వాస్తవం కదా? తక్కువ రేట్లు తీసుకుని దాదాపు 450 ఎకరాలు రైతుల్ని మోసం చేసి మధ్యలో ఉన్నటువంటి కాలువల్ని డొంకలకు కూడా ఆనాడు ఉన్నటువంటి ఎంఆర్ఓ సునీల్ని అడ్డం పెట్టుకుని ఆ భూములన్నీ కూడా మీ వాళ్ళ పేరు మీద రాయించుకున్నావు. అవన్నీ ఉన్నాయి. అదే కాదు, మట్టి పూడ్చడానికి ఎన్ఆర్జీఎస్ కింద తీసుకొచ్చి ఆనాడు ఎంపీడీఓగా ఉన్నటువంటి సూర్యనాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు చేసినటువంటి దోపిడీ ఆ ఇళ్ల స్థలాల్లో ఎంక్వైరీకి జరుగుతోంది. ఇప్పుడు ఆ రోజే చెప్పా, ఈ భూమండలంలో ఎక్కడ ఏ మూలున్నా ఆనాడు నీకు సహకరించి అక్రమాల్లో దోపిడీలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి ఆ రోజు నేను చెప్పాం, ఎక్కడున్నా తప్పించుకోలేరని. మీ గోడౌన్స్కి ఎక్కడి నుంచి వచ్చింది మట్టి? కొన్ని లక్షల ట్రిప్పుల మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ట్రాక్టర్ల మట్టి. ఇవన్నీ కూడా టోటల్ ఏ ఒక్క విషయంలో కూడా మీరు తప్పించుకోలేరు. ఇవాళ ఇవన్నీ చేసి బందర్ని ఏమన్నా అభివృద్ధి చేశారని మీరు? ₹1 తీసుకొచ్చారని మీరు? మీ ఆస్తులు ఎలా పెంచుకోవాలా? లేదా మీ కొడుకు అక్కడ అందలం ఎక్కించాలా? దానికోసం యువతను నాశనం చేసి, గంజాయితో నాశనం చేసి ఇవాళంతా ఒక స్వార్థపరుడుగా నువ్వు పనిచేసి ఇవాళ నువ్వు దొరికి బొంకాలని చూస్తే జరగనివ్వం. ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవ్వరూ కూడా తప్పించుకోలేరని చెప్పి తెలియజేస్తాం.
తవ్వే కొద్దీ అంటే పంది కుక్కలు కదా తీసుకెళ్ళి